డాడీ గుర్తుందిగా, ఈరోజు మా స్కూల్ యాన్యువల్ డే, నువ్వు తప్పకుండా రావాలి డాడీ. సారీ నాన్న, రాలేను. ఈరోజు చాలా ఇంపార్టెంట్ విఐపి డ్యూటీ ఉంది. పో డాడీ, ప్రతిసారి ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటావు. మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అయితే ప్రతి ఫెస్టివల్ మరియు ఈవెంట్ని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు, కానీ నువ్వు ఎప్పుడు చూసినా ఏదో ఒక రీజన్ చెప్పి మమ్మల్ని డిసప్పాయింట్ చేస్తావు డాడీ. ఏం చేయాలరా, ప్రతి ఈవెంట్ మీతో కలిసి ఎంజాయ్ చేయాలనే ఉంటుంది, కానీ ఏదో ఒక డ్యూటీ రావడం వల్ల మీతో పార్టిసిపేట్ చేయలేకపోతున్నా. లాస్ట్ సండే నన్ను, మమ్మీని, చెల్లిని బయటికి తీసుకెళ్లి సినిమా చూపిస్తా అన్నావు, కానీ రాలేదుగా. ఆ రోజు సీఎం సార్ మీటింగ్ నాన్న. మీటింగ్ కంప్లీట్ చేసుకొని నేను బయటకు వచ్చిన పబ్లిక్ అంతా బయటకి ఒకటేసారి క్రౌడ్ పెరిగేసరికి ఒక అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చి కింద పడిపోయాడు. వెంటనే దగ్గరుండి నేను సిపిఆర్ చేసి అతన్ని మామూలు మనిషి అయ్యేంత వరకు అక్కడే ఉండి వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇచ్చినాక వాళ్ళకి అప్ప చెప్పినాక వచ్చేసరికి నేను లేట్ అయింది నాన్న. మొన్న దీపావళి రోజున కూడా ఇల్లంతా ఫుల్ లైట్స్తో డెకరేట్ చేసి నీకోసం వెయిట్ చేశాం డాడీ, కానీ నువ్వు రాలేదు కదా. నేను కూడా మా సార్ని పర్మిషన్ తీసుకొని బయటకు వచ్చాను. నేను బండి మీద ఇంటికి వస్తుంటే మార్గం మధ్యలో నాకు ఫోన్ కాల్ వచ్చింది. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠా సమాచారం వచ్చింది. వెంటనే వెళ్ళడం జరిగింది నాన్న. వాళ్ళని వెంబడించి 100 మంది చిన్నారులను కాపాడి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించి వాళ్ళ కళ్ళల్లో ఎంతో సంతోషపు వెలుగులను చూశాను. ఆ వెలుగుల ముందు ఎన్ని లైట్లైనా పనిచేయవు డాడీ. ఇదంతా కాదు డాడీ, లాస్ట్ నా బర్త్డే రోజు నువ్వు వస్తావని నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూశాను, కానీ నువ్వు రాలేదు కదా డాడీ. నీ బర్త్డే నా లైఫ్లోనే చాలా స్పెషల్ నాన్న. ఆ రోజు డ్యూటీ అయిపోయినాక ఇంటికి వస్తుంటే రోడ్డు పైన 2 కుర్రోళ్ళు బాగా తాగేసి బైక్ డ్రైవ్ చేసుకుంటూ డివైడర్లో గుద్దారు. వారికి చాలా గాయాలైనాయి. అప్పుడు నేను అక్కడ ఉండడం వల్ల అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ డాక్టర్ అన్నాడు, నువ్వు 1 నిమిషం లేట్ తీసుకొచ్చినా కూడా ఆ 2 ప్రాణాలు కాపాడే వాళ్ళం కాదు అని. కరెక్ట్ టైం తీసుకొచ్చి వాళ్ళని బతికిచ్చావు అన్నాడు. ఒక్కసారి ఆలోచించు నాన్న, నీ బర్త్డే ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అన్నా సెలబ్రేషన్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి ఇయర్ ఎంత సఫర్ అయ్యి ఎంత బాధపడతారు. అయినా ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు నాన్న. సారీ డాడీ, ఇన్ని రోజులు నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. మాతో తక్కువ టైం స్పెండ్ చేస్తావని బాధపడేవాడిని, కాకపోతే ఇంతమందికి నువ్వు సాయం చేస్తున్నావని తెలుసుకోలేకపోయాను డాడీ. నువ్వు చాలా గ్రేట్ డాడీ. లవ్ యూ నాన్న. లవ్ యూ డాడీ. పోలీస్ అనేది ఉద్యోగం కాదు, బాధ్యత. ఎవరు గొడవ పడినా, ఎక్కడ ప్రమాదం జరిగినా భయాన్ని పక్కకు పెట్టి ధైర్యంగా ముందుకు సాగి సమాజ సేవే తన లక్ష్యంగా భావించే ఏకైక వ్యక్తి పోలీస్. పోలీస్ ఉద్యోగం అంటేనే అనునిత్యం సంఘర్షణల మధ్య సాగే జీవన పోరాటం. ఇటు ఫ్యామిలీని అటు ప్రజలను కలుపుకొని పోతూ వారి సమస్యల పరిష్కారాల కోసం వారు పడే అంతులేని ఆరాటం అనంతం. ఒక్క రోజులో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు మాత్రమే ఉంటాయి, కానీ 24 గంటలు డ్యూటీలో ఉండేది మాత్రం ఒకే ఒక్కడు, పోలీస్. అన్యాయాన్ని అడ్డుకొని న్యాయాన్ని అందించి నవ సమాజ నిర్మాణానికి పాటుపడే పౌరుడే పోలీస్. ఆనాటి మీ బలిదానాలు ఈనాటి మా భద్రతకు నాంది, రేపటి భవితకు స్ఫూర్తి. ఆనాడు మీరు చూపిన తెగువ, చేసిన త్యాగాలే ఈనాడు మా స్వేచ్ఛా జీవితాలకు ఆధారాలు. ఓ పోలీస్ అమరవీరుల్లారా, మీరు మా మదిలో ఎల్లప్పుడూ చిరంజీవులు.